అయ్యో ఏమిటే మట్టితో కుస్తీ పడుతున్నావు? అవునండి, మెట్టు బిగుసుకుపోయింది, రావటం లేదు. ఉండు, నేను వచ్చి పడతాను. చాలా ఊరుకోండి. ఎవరికా ఏం పర్వాలేదు. ముట్టుకోకండి. మళ్ళీ మనకటే చూడు. ఎక్కడికెళ్ళండి? కదలబాగా. ఎవరికా? ఇంత వయసు వచ్చినా సిగ్గు ఎగ్గు లేదు. నీ ముందర నాకు సిగ్గేమిటో, ఆయన సిగ్గుపడే వయసా మంది. ఏది వచ్చేది దవడ దద్దోజనం అయిపోతుంది. దేనికైనా ఒక టైం ఉంది. బాతో ఇంకా చాలా ఊరుకోండి. చెక్కుతలే కితకితలే. చాలా ఊరుకుంటారు. ఝాన్సీ, ఏమిటి ఇలా వచ్చావు? ఏ రాకూడదా? అది కాదే, స్నానం అది చేయకుండా అక్కడి మనుషులకి బెడ్రూమ్లు చాలడం లేదు, బాత్రూమ్లు కూడా కావాల్సి అనేది. అలిగొచ్చావా? కాదు, నడిచొచ్చాను. చెప్పొచ్చావా? ప్రతిదీ ఆవిడకి చెప్పాలా? చెప్పి తీరాలి. అబ్బా, అది ఎక్కడికి వెళ్ళింది? పక్కింటికేగా. పక్కిళ్ళేండి, పుట్టింటికి వెళ్ళింది. ఈ ఆడ మాట చెప్పకుండా పోయింది. మీరు ఇలాగే ఊరుకుంటే రేపు మాట వినకుండా పోద్ది. నోర్మై, వెళ్ళి నీ పని చూసుకో. ఊరికే పెడార్థాలు తీస్తున్నా. పని మనిషి కనుక దాన్ని నోరు మూయించగలిగావు, రేపు లోక నోరు మూయించలేవక్క. ఏమిటక్క నువ్వు కూడాను? చిన్నపిల్ల దానికేం తెలుసు? అమ్మ గుర్తుకు రాగానే నీ దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు ఏమైంది? ఏమీ కాకూడదని ఇంకెప్పుడు ఇలా చేయనని చెప్పు. చెప్పు. ఛాన్సీ! అక్క, ఏమిటక్క చిన్న విషయానికి ఇంత రాద్ధాంతం? అత్తారింట్లో అడకుగా ఉంటేనే దానికి మాకు గౌరవం. ఇంకా మీకు మాకంటూ ఈ దూరాలు ఏమిటక్క? మన గురించి కాదక్క, అది అర్థం చేసుకోవాలి. మెల్లగా అదే తెలుసుకుంటుంది. దాన్ని నువ్వు అర్థం చేసుకుంటే చాలు. వస్తా. అక్క, కాస్తుండు. కోడలు మళ్ళీ కొట్టుకుంటున్నారండి? లేదండి, అతుక్కుపోతున్నారండి. దొడ్లో వాడకూర సద్దన్నంలో ఆవుకాయ బద్దలాగా ఎంత కమ్మటి వంతు చెప్పావా మైడీరు పడికి. పాడు మైడియర్ ఏంటండి? వచ్చింది వాటిలో నా ముగ్గెట్ట. మైడీర్ అంటే బూతు మాట కదా, 3 పిల్లల మాట. ఇంతకీ అబ్బగాడేడి? ఇప్పుడే ఇంటికి వెళ్ళాడు. వాళ్ళిద్దరూ ఒకటయ్యారని వాడికి తెలిస్తే థియేట్లు మానేసి 3 పడుకుంటాడే. పుల్లట్లా 3 ఏంటండి? అంటే మన అబ్బిగాడు టిప్ టాప్ గా తయారయ్యి అలా వస్తాడు.